ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఈ షారోన్ రోజాకు సంబంధించి ఇప్పటికే నేను 2 వీడియోలు చేశాను. నేటి వీడియోలో ప్రతి పరిస్థితుల్లోనూ పూసే పుష్పము రోజ్ ఆఫ్ షారోన్. ఈ రోజ్ ఆఫ్ షారోన్ యొక్క శాస్త్రీయ నామము హైబిస్కస్ సిరియాకస్. ఈ మొక్క ప్రతి నేలలోనూ పెరిగే మొక్క. అంతేకాకుండా ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని తట్టుకునే మొక్క. అనగా ఇశ్రాయేలు దేశంలో అధికమైన వేడి మరియు అధికమైన చలి, ఈ రెండింటిని తట్టుకొని ఈ మొక్క పూస్తుంది. అంతేకాకుండా గడ్డగట్టే చలి వాతావరణాన్ని కూడా తట్టుకునే సామర్థ్యము ఈ చెట్టుకుంది. పుష్పించిన తరువాత ఆ కొమ్మలను కత్తిరిస్తే ఇంకా ఉత్తమమైన పుష్పాలను అందిస్తుంది. ప్రియులారా, ఈ రోజ్ ఆఫ్ షారోన్ను ఇశ్రాయేలు జనాంగానికి కూడా మనము పోల్చవచ్చు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బహుగా శ్రమ పెట్టబడిన సంగతి సగటు క్రైస్తవునికి తెలుసు. అయితే ఆ శ్రమలు ఇశ్రాయేలు జాతిని ఏమాత్రము నాశనం చేయలేదు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనం, అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఐగుప్తీయులు ఎంత శ్రమ పెట్టారో అంతగా ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందారు. సంఘము కూడా శ్రమల ద్వారా విస్తరిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో రోజ్ ఆఫ్ షారోన్ పెరిగినట్లు సంఘము కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే అభివృద్ధి చెందింది. ఉదాహరణకు ఆదిమ సంఘం యెరూషలేములో శ్రమ పెట్టబడినప్పుడు ఆ ఆదిమ సంఘ విశ్వాసులు చెదిరిపోయారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. అయితే చెదరిపోయిన తరువాత సంఘములు విస్తరించాయి. అనగా శ్రమ ఆదిమ సంఘానికి మేలు చేసిందే తప్ప కీడు చేయలేదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మీకు వ్యక్తిగతంగా శ్రమలు సంభవించినప్పుడు ఆ శ్రమ మీరు ఉత్తమమైన పుష్పాలను అందించటానికి కారణమవుతుంది. మాసిదోనియా సంఘములను గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. మాసిదోనియా సంఘాలు బహుశ్రమల వలన పరీక్షించబడుతున్న పరిస్థితుల్లో సంతోషించారంట. ఈ రోజ్ ఆఫ్ షారోన్ మొక్క పుష్పించిన తరువాత దానిని కత్తిరించినప్పుడు ఉత్తమమైన పుష్పాలను పూసినట్లు మాసిదోనియా సంఘాలు శ్రమల ద్వారా పరీక్షించబడినప్పుడు బహు ఆనందించారు. మాసిదోనియా సంఘములంటే ఏమిటి? ఫిలిప్పీలో ఉన్న సంఘము, తెస్సలోనికైలో ఉన్న సంఘము, బెరయలో ఉన్న సంఘము, ఈ 3 సంఘాలను మాసిదోనియా సంఘాలు అంటారు. అపోస్తలుడైన పౌలు ఈ 3 సంఘాలను ఎంతగానో మెచ్చుకున్నాడు. బెరయ వారైతే వాక్యము విషయములో ఘనులుగా పరిగణించబడ్డారు. అలాగే మాసిదోనియా సంఘముల వారు దేవునికి ఇచ్చుటలో పౌలు ద్వారా మెచ్చుకొనబడ్డారు. అనగా వారు ధారాళముగా దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, శ్రమ మనకు మేలు చేస్తుంది. ఆ రోజ్ ఆఫ్ షారోన్ ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎదిగి చక్కటి పుష్పాలను అందించినట్లు సంఘము కూడా శ్రమ పెట్టబడినప్పుడు దేవుని కొరకు పుష్పించి ఫలిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. మేమందరము శ్రమలలో విస్తరించి నీ కొరకు గొప్ప కార్యములు చేసే వారముగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.